బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, జాతీయ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. మైదానంలోనే అతడికి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. తమీమ్ ఇక్బాల్కి తీవ్రమైన హార్ట్అటాక్ వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రధాన వైద్యుడు డాక్టర్ దేబాశిష్ చౌదరి పేర్కొన్నారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగులో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో తమీమ్ గుండెపోటుకు గురయ్యాడు. మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్కు నేతృత్వం వహిస్తున్న తమీమ్ ఇక్బాల్ టాస్లో ఎప్పట్లాగానే పాల్గొన్నాడు. ఆ తర్వాత మైదానంలో ఉండగానే గుండెపోటు వచ్చింది. తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో మైదానంలో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. కానీ పరిస్థితి మెరుగుపడలేదు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. తొలుత స్థానిక ఆసుపత్రిలో తమీమ్ ఇక్బాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెలో సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఢాకా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని హెలికాప్టర్ను రప్పించామన్నారు డాక్టర్ దేబాశిష్. కానీ అతడిని హెలీప్యాడ్ వద్దకు తరలిస్తున్న సమయంలో మరోసారి తీవ్ర గుండెపోటుకు గురైనట్లు వైద్యాధికారులు చెప్పారు. వెంటనే వెనక్కు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తమీమ్ ఇక్బాల్కు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని వైద్యులు వెల్లడించారు. లైఫ్ సపోర్టుపై ఉంచి అతడికి చికిత్స చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా తమీమ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2023లోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించినా అప్పటి ప్రధాని షేక్ హసీనా అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని కోరినా అతడు సున్నితంగా తిరస్కరించాడు. తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని స్పష్టం చేశాడు. తన కెరీర్లో తమీమ్ మొత్తం 70 టెస్టులు, 243 వన్డేలు, 70 టీ20 మ్యాచ్లు ఆడాడు. 3 ఫార్మాట్లలో వరుసగా 5,134, 8,357, 1,778 పరుగులు చేశాడు. ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతున్న సందర్భంలో తమీమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.